ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నేను వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని స్వామి శివానంద సరస్వతి వారు ఇంగ్లీష్లో చెప్పి ఉన్నారు. వాటిని నేను నా స్వేచ్ఛానువాదంలో అనువాదం చేశానండి. ఇప్పుడు 10వ చాప్టర్లో ఇప్పుడు జరుగుతున్నది. ఆయన చాలా సులభ శైలిలో చాలా వాక్యాల రూపంలో చెప్పున్నారు. నేను కూడా అలాగే చెప్తున్నాను. కాకపోతే వాక్యాల సంఖ్య చదవట్లేదు, నేను అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నానండి అనువాదం. స్వామి అంటారు, శత్రువు మిత్రుడు మంచి చెడ్డ అనేవి అన్నీ కూడా మన మనసులోనే ఉంటాయి. ప్రతి మనిషి ఈ ప్రపంచంలో తనకు కలిగే మంచి చెడు సంతోషం బాధ అనేవి అతని యొక్క స్వంత ఊహలు మాత్రమే అంటారు ఆయన. ఇక మళ్ళీ అంటున్నారు ఆయన, మంచి చెడు సంతోషం బాధ అనేవి వస్తువులలో నుండి రావు, అవి నీ మనస్సు వైఖరికి సంబంధించినటువంటి విషయాలు. అది ఈ ప్రపంచంలో మంచి సంతోషకరము అనేవి ఏవి కూడా లేవు, అవి నీ ఆలోచన ఊహను బట్టి ఉంటాయి. అక్కడ తర్వాత మెడిటేషన్ గురించి స్వామి చెప్తున్నారండి. ధారణ లేక ఏకాగ్రత అనేది పరిపక్వత పొంది సాధనలో స్థిరంగా నిలిస్తే అది ధ్యానం. ఆ తర్వాత ఆ ధ్యానము స్థిరంగా ఉంటే అది సమాధి. దాని ధ్యానము ధ్యాన వస్తువు మూడు కూడా ఒకదానితో ఒకటి లయం కావాలి. దీన్ని త్రిపుటి అని అంటారు. ఇదే సమాధి. ఏకాగ్రత నిరంతరం కొనసాగితే అది ధ్యానం. అది ఎలా ఉండాలంటే, నూనెను ఒక పాత్రలో నుండి ఇంకొక పాత్రలో పోస్తున్నప్పుడు అది ఆటంకాలు లేకుండా ఒకే ధారల తీగలా ఉండాలి. తర్వాత అంటున్నారు స్వామి, ధ్యానం అనేది ప్రారంభంలో ఒక ప్రయత్నం అలాగే ఉంటుంది. పోను ఒక అలవాటుగా మారి అనంతమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని శాంతిని కలిగిస్తుంది. ఈ ధ్యానానికి ప్రాథమిక పూర్వరంగాలైన యమ నియమాలు సాధన చేస్తే నువ్వు పూర్తిగా ఈ ధ్యాన ఫలితాన్ని పొందగలవు అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు కొంచెం యమ నియమాల గురించి చెప్పుకుందామండి. యమం అంటే ఇది సంఘానికి ఉపయోగపడేది. దీంట్లో 5 చెప్పబడ్డాయి. అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహణము, బ్రహ్మచర్యము అని చెప్పారండి. 5 కూడా. ఇందులో అహింస పరమధర్మం అంటారు. సత్యం, అస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం. అపరిగ్రహణం అని చెప్పారంటే, ఒక వస్తువు ఎవరి దగ్గరైనా మనం తీసుకున్నట్టయితే వాళ్ళకి మనం తర్వాత ఏదైనా ఉపకారం చేయవలసి ఉంటుంది. అంటే తర్వాత ఏదైనా అడిగారు అనుకోండి, వాళ్ళు మొహమాట పడాల్సిన స్థితిలో ఉంటాం, మొహమాట పడే స్థితిలో. అంచేత ముందుగానే మనం ఏ వస్తువు కూడా తీసుకోకూడదు. తర్వాత నియమం గురించి చెప్తున్నారు. నియమాలు ఏంటంటే, శౌచము అంటే శుభ్రంగా ఉండడం, అంతఃకరణ శుద్ధి బహిర్గత శుద్ధి 2 కావాలి. తర్వాత 2 సంతోషం, 3 తపస్సు, 4 స్వాధ్యాయనం అంటే ఇంకోటి అధ్యయనం అధ్యాపనం కూడా, అంటే మనం చదువుకోవడం తర్వాత చదువు చెప్పడం. ఇవి ముఖ్యమండి యమ నియమాలు. ఈ నియమాలు వ్యక్తికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంటే వ్యక్తి కంటే వ్యక్తులందరూ కూడా ఇదే చేస్తే సంఘం కూడా బాగుపడుతుంది. అందరికీను ఇది వ్యక్తిగత ఉపయోగకరం అండ్ సంఘం కూడా ఉపయోగకరం అండి. తర్వాత ఈశ్వర ప్రణిధానం అంటే మనం చేసేటువంటి ప్రతి పని అతనికి భగవంతుడికి అర్పించడం. అంటే అలాగని మనం చెడ్డ పనులు కాకుండా అన్ని మంచి పనులే చేయాలి మనిషి. తర్వాత చెప్తున్నారు ఆయన, ఒక విషయం మీద ఏకాగ్రత స్థితిలో ఉంటే మనసు ఇంకొక ఆలోచనకు తావు ఉండదు. అంటే ఒక విషయం గురించి మనం ఆలోచిస్తే ఇంకో దానిలో జంప్ అయిపోకుండా ఆ విషయం మీద ఉండాలి. అది ఉంటే అప్పుడు ఇంకో ఆలోచన ప్రవేశించలేదు. ఏకాగ్రతలో మన మనస్సు నుండి ఆ ఆలోచన తొలగింపబడే వరకు కూడా ఇంకో ఆలోచన మన మనసులో ప్రవేశించలేదని చెప్తున్నారు ఆయన. నువ్వు ఎంత తెలివితేటలు కలవాడినైనా సరే, ఒక చిత్తరువు కానీ లేక ఒక గుర్తు కానీ ఒక మంత్రం కానీ వీటి సహాయం లేకుండా ప్రారంభంలో ఏకాగ్రత సాధించలేవు అంటున్నారు. అంటే ప్రారంభంలో మనం సాధన చేసేటప్పుడు ఈ యోగ సాధన దీంట్లో మనకి ఒక గుర్తు చిత్తరువు, ఒక రాముడో కృష్ణుడో ఆదిశంకరాచార్యులో
ఎవరి ఇష్టానుసారంగా ఎవరి ఇష్టమైన దేవతను వాళ్ళు పెట్టుకుంటే తొందరగా కుదురుతుంది. అలాగే ఒక గుర్తు లేదంటే ఒక మంత్రంలో గురూపదేశం పొందిన మంత్రాలు ఉంటాయి. లేదా అంటే ఓం నమ శివాయ కానీ ఓంకారం కానీ అది అందరూ జపించవచ్చు అంటారు కదా, అలాంటివి ఉంటే మనకి సులభతరంగా ఏకాగ్రత వస్తుంది అంటున్నారు. ప్రారంభంలో కావాలి. రాను ఇది సాధన అలవాటు అయిపోయిన తర్వాత ఏ చిత్తరువు లేకుండా ఏ మంత్రం లేకుండా మనసును నిలకడగా నిలబెట్టగలుగుతాం. ధారణలో ఉంటుంది, మనకి ఏకాగ్రత వస్తుంది, ధ్యానం కుదురుతుంది. ధ్యానం చేసేవాడు మూడు కూడా అవి ధ్యానం చేసే వస్తువు మూడు త్రిపుటి మూడు కూడా ఒకటే లైవ్ అయిపోతే అది సమాధి అనుకున్నాం కదా. అలాగా తర్వాత సాధన వైరాగ్యము తీవ్రంగా ఉన్నవారికి తొందరగా ధ్యానంలో విజయం లభిస్తుంది. సాధన ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే చూసిన ప్రతి వస్తువు ఇది కావాలి అది కావాలనుకోకుండా ఇక ఏంటంటే మనకి ఇదంతా కూడా సర్వం కల్పితం బ్రహ్మ, ఇదంతా కల్పితం చేయబడింది, శాశ్వతం కాదు. శాశ్వతం ఏదో దాని గురించి ఆలోచన చేస్తుంటే వైరాగ్యం వస్తుంది. అది వివేకం వల్ల వైరాగ్యం వస్తుంది. వివేకం అంటే ఈ భూమి మీద ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేటువంటి చింతన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనిషికి తెలుస్తుంది. వైరాగ్యం అంటే చింతనలో ఏది ఇది కాదని నేతి న్యాయం అని ఒకటి ఉంటుంది, వేదాంతంలో చెప్తారు. అలాగా ఏది శాశ్వతం, ఈ కళ్ళకి కనిపించేది అదృశ్యం నశ్యం అంటారు. కంటికి కనిపించేది ఏది కూడా శాశ్వతం కాదు. ఆ శాశ్వతమైనది ఏదో అంతర్లీనంగా మనలోనే ఉంది. ఏమండి, అందుకే అమ్మవారిని అంటారు సుదుర్లభ అంటారు. అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే అమ్మవారి లోపల ఉంటుంది, పైన ఎంత వెలికినా కనిపించదని చెప్పేటువంటి అర్థంలో మంత్రం అది, ఆ నామం చెప్తారు. అలాగా మనకి వివేకం వలన వైరాగ్యం వస్తుంది. ఈ వైరాగ్యం ఉన్న వాళ్ళకి తీవ్రంగా ఉంటే తొందరగా ధ్యానంలో విజయం పొందుతారని స్వామి చెప్తున్నారు. ధ్యానం అనేది ఎలాంటి సందేహాలు లేకుండాను శక్తివంతంగాను ముఖ్యమైనదిగాను క్రియాశీలకంగాను ఒక ప్రత్యేక దాని కొరకు ఉండాలి. అంటే ఒక పర్పస్ కొరకు ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. అది మనిషింట దైవంగా మారుస్తుంది అంటున్నారు. అదే మేనిఫెస్టేషన్, మనిషిని డివైనిటీ దాని కింద మారుస్తుంది ధ్యానం అనేది అంటున్నారు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వలన మాయామోహాలు అంటని సురక్షితమైనటువంటి కోటలో ఉంటున్నారు. అంటే ఆయన ఆ కోట అంటే దాంట్లోకి ఇంకేది ప్రవేశించలేదు, అంటే చెడ్డేది ప్రవేశించలేదు అన్నట్టుగా అనమాట. అక్కడ ఈ ధ్యానం వల్ల మంచి గుణాలు అలవడితే ఆ గుణాలను ఇంకేది కూడా నాశనం చేయలేదు లోపలికి వచ్చి అని. అది తర్వాత నీలో అంతర్దృష్టి తత్వ విచారణకి ధ్యానం ముఖ్యమైనది. అది ధ్యానం అంతర్దృష్టి అంటే అంతర్దృష్టి విచారణ, తత్వ విచారణ అంటే ఇంకేం లేదు. అసలు మనిషి అంటే ఏమిటి, ఈ ప్రపంచం అంటే ఏమిటి, ఈ పంచభూతాలు అంటే ఏమిటి, పంచ తన్మాత్రలు అంటే ఏమండి అంతర్గత శత్రువులు అంటారు అవేమిటి, ఇవన్నీ కూడా వేదాంతంలో కొన్ని చెప్తారనమాట. అవన్నీ కూడా వాటి గురించి ఆలోచించాలి. ధ్యానం అందరిలో అంటే అన్ని జీవుల్లో కూడా అన్ని నామాల్లోనూ దాగి ఉన్న భగవంతుని గురించి తెలుసుకొనడానికి ధ్యానం చాలా ముఖ్యంగా ఉపకరిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి అందరిలో కూడా ఉంటాడు కదా. అన్ని నామాలు ఇప్పుడు విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు ఉంటాయి. ఆ నామాల్లో కూడా అన్ని నామాలు కూడా అమ్మవారు చెప్తుంది, ఆవిడే అన్నీ కూడా. అలాగే విష్ణుమూర్తి అన్నీ కూడా. అలాగా అవి తెలుసుకుంటే వాటి గురించి ఆలోచన చేస్తే అది ధ్యానంకి చాలా తోడ్పడుతుందని స్వామివారు చెప్తున్నారు. ధ్యానం ఆధ్యాత్మిక వికాసానికి చాలా ముఖ్యమైనది అంటున్నారు. జీవిత సాఫల్యం సంతృప్తి పొందేము అని అనడానికి ధ్యానం అనేది ఒక పాస్పోర్ట్ లాంటిది, ఒక గుర్తు అని చెప్తున్నారు స్వామీజీ. మరణానికి విరుగుడు ఈ ధ్యానమే. అంటే ఈ ధ్యానం చేసిన వాడికి చావు భయం ఉండదని. అంటే మనం పుట్టిన వాళ్ళం ఎలాగా మరణిస్తాం, జాతస్య మరణం ధ్రువం ఉంటారు కదా, ధ్రువ మృత్యు అని. అలాగా అది కరెక్ట్గా తెలుసుకుంటాడు. అంటే శరీరానికి నశిస్తుంది అంతేకాని ఆ ఆత్మకి చావు లేదు కదండి. అంతే కృష్ణ భగవాన్ ఏం చెప్తారు, కత్తి చేత నరకబడదు, అది మండింపబడదు, నీటి చేత తడపబడదు అని ఉంటారు చూస్తారా. ఆ తీర్ణ వస్త్రాన్ని వదిలేసి ఆ వస్త్రాన్ని కొత్త వస్త్రం ధరించడమే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తడం అంటే అని చెప్తారు కదా. అలాగా
ఇవన్నీ ఈ విషయాలని తెలుసుకున్న వాడికి ఇంకా భయమే ఉంటుంది. అదే అన్నమాట. అది రోజువారీ కార్యక్రమాలలో ఈ ధ్యానం చాలా ముఖ్యమైనది. అందుచేత రోజు ధ్యానానికి ఒక కాలం నిర్ణయించుకొని చేస్తే చాలా మంచిదంటారు. మనం ఏదైనా చేసినప్పుడు మందు వేసుకునేటప్పుడైనా ఏ పనికైనా సరే ఒక అలవాటు చేసుకోమంటారు. పొద్దున్నే 5 గంటలకు లేవాలి, ఓకే, వాకింగ్కి వెళ్ళాలి 5:30కి, కరెక్ట్గా రోజు కూడా అదే నియమం పాటిస్తే అది సత్ఫలితం ఇస్తుందని చెప్తారు పెద్దలు. అలాగే ఏ కొద్దిపాటు ధ్యానంలో రోజు క్రమం తప్పకుండా ఉన్నా సరే ఉన్నత స్థితికి చేరి భగవంతునికి మనం దగ్గర అవుతామని చెప్పేసి స్వామివారు చెప్తున్నారండి. ఇంతటితో ముగిస్తున్నాను. శుభం భూయాత్.